నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు చేసే గణపతి ఆరాధన బుధగ్రహ దోషాలన్నీ తొలగింపజేస్తుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించటానికి ఈరోజు గణపతిని ప్రత్యేకంగా ఆరాధన చేయాలి. మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు, స్వస్తి గుర్తు ముగ్గులు వేసి ఆ తర్వాత 21 జిల్లేడాకులు తీసుకొని ఆ 21 జిల్లేడాకులు పూజాపీఠం మీద ఏర్పాటు చేయాలి. ఆ 21 జిల్లేడాకులకి గంధం బొట్లు పెట్టాలి. ఆ 21 జిల్లేడాకుల మధ్యలో శ్వేతార్క గణపతి లేదా మరకత గణపతి విగ్రహాన్ని ఉంచాలి. మరకత గణపతి విగ్రహాన్ని ఉంచితే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మరకత గణపతి విగ్రహం లేని వాళ్ళు శ్వేతార్క గణపతి విగ్రహాన్ని 21 జిల్లేడాకుల మధ్యలో ఏర్పాటు చేసి ఆ శ్వేతార్క గణపతి విగ్రహానికి జిల్లేడు పూల మాలికను అలంకరించాలి. ఆ తర్వాత జిల్లేడు పూలతో శ్వేతార్క గణపతిని పూజిస్తూ నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించాలి. 108 లేదా 54 లేదా 21 సార్లు ఈ మంత్రాన్ని పఠిస్తూ జిల్లేడు పూలతో గణపతిని పూజించాలి. ఆ తర్వాత గణపతికి ప్రీతి కలిగే విధంగా ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ ప్రత్యేకమైనటువంటి పూజను పూజా మందిరంలో ఉదయం పూట నిర్వహించినట్లయితే గణపతి అనుగ్రహం ద్వారా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సాయంకాలం పూట గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయాలి. గణపతికి గరికపోసలు కలిపి నీళ్లతో అభిషేకం చేయించుకుంటే పోగొట్టుకున్న ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా గణపతి ఆలయంలో అభిషేకం చేయించుకోవటం, అలాగే ఎరుపు రంగు పుష్పాలతో గరికపోసలతో గణపతి ఆలయంలో అర్చన చేయించుకొని సంకటనాశక గణేష స్తోత్రాన్ని లేదా గణేష పంచరత్న స్తోత్రాన్ని గణపతి ఆలయంలో లేదా గృహంలో పఠించడం లేదా శ్రవణం చేయటం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. బుధవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన దేవతా వృక్షాలలో మేడి చెట్టుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మేడి చెట్టును పూజిస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. తదితర జనే కుత్సనపరా ఉత్తమ పతివ్రత తన పతి తప్ప మరొక విషయముపై ఆసక్తి చూపించదు. అమ్మవారు పతివ్రత శిరోమణి, మహాసాధ్వి ఆ తల్లి. అదే తదితర జనే, తత్ ఇతర అంటే ముందు చెప్పిన శివునకు ఇతరములైన వాటి యందు కుత్సనపరా జుగుత్సాభావం కలిగి ఉన్నది. అంటే ఒక్క దానిలో ఎన్ని భావాలు చూపించారు. అమ్మవారి యొక్క ఉత్తమ సాధ్వీ లక్షణాన్ని కూడా ఇందులో ప్రకటించడం జరిగింది. శివుని యందు శృంగార భావం, ఇతర జనముల యందు జుగుప్సాభావం అంటే బీభత్సరసం చూపిస్తున్నది. సరోషా గంగాయాం, గంగాదేవి యందు రోషంగా చూస్తుందట. ఇది అసూయాజనితం. అంటే నేను ఇక్కడ కూర్చొని నెత్తి మీద గలగలేమిటి అన్నట్టు చూసింది. ఇది మళ్ళీ సవతి పోర్ల కింద లాక్కండోయి. శివుడికి 2 భార్యలు, గంగా శక్తి, వాడి తాత్విక చింతన వేరు. అది ఇప్పుడు చెప్పే సమయం కాదు. కానీ ఎప్పుడైనా నాట్యము ఇవి అభినయములు కనుక అమ్మవారు అభినయిస్తున్నారని తెలుసుకోవాలి. స్వాభావిక భావం ఉండడానికి లేదు. ఇక్కడ అభినయం చూపిస్తోంది. ఇక్కడ గంగ యందు సరోషంగా చూస్తోంది. చిన్న అసూయతో కూడిన భావం, అది రోషం అక్కడ గోచరిస్తుందయ్యా అన్నారు. రోషరసం అది రౌద్రం అంటారు. అక్కడే ఆవిడ రౌద్రంగా చూస్తుంది. అది సరోష గంగాయాం. మా ఆయన నెత్తి మీద అంత గోల పెట్టి గెంతుతావేంటి అన్నట్లుగా చూస్తుందట. సరోష గంగాయాం. తర్వాత అద్భుత రసం. అద్భుతం అంటే ఆశ్చర్యం. అని ఆశ్చర్యం. ఆశ్చర్యరసం కళ్ళు ఎక్కడ చూపిస్తున్నాయంటే గిరిశ చరితే విస్మయవతి. ఆ శివుడు కథలు వింటున్నప్పుడు అలా ఆశ్చర్యంగా చూస్తుంది. వాళ్ళ ఆయనంటే అంత ప్రేమ చూడండి. అమ్మ ఆ శివుడు ఏం చేశాడంటే ఆ సమయంలో ప్రపంచాన్ని భయపడుతున్న విషాన్ని ఇలా ముద్ద చేసి కంఠంలో పెట్టుకుని అంటే అని అంత ఆశ్చర్యంగా వింటుంది. ఎక్కడి నుంచో దుముకుతున్న గంగని అలా చుట్టుకున్నాడు. అబ్బా
ఆ మార్కండేయుని రక్షించడానికి యముడిని పాదంతో తన్నాడంటే అబ్బా అలా శివుడు గొప్పతనం ఏం చెప్పినా కళ్ళు అలా ఆశ్చర్యంగా వింటున్నాయి. ఎన్ని మాలు చెప్తావలేదు అనకుండా ఎప్పుడు చెప్పినంత ఆశ్చర్యంగా వింటుంది. అది గిరిశ చరితే విస్మయవతి. అమ్మ కళ్ళల్లో మారుతున్న భావాలు ఎవరెవరి పట్ల ఎలా మారుతున్నాయో. భయానక రసం. భయానక రసం అంటే భయపడుతున్నట్టు చూపించడం. అది ఎక్కడ చూపిస్తుందంటే హరాహిభ్యో భీతాహ. వాళ్ళ ఆయన పక్కన ప్రేమగా కూర్చుంది, వెంటనే భుజం నుంచి ఒకటి మడ నుంచి ఒకటి బుస్సుమని వచ్చింది. రాగానే అలా భయంతో ఇటు తిరిగిందట. అక్కడ భయానక రసం చూపించింది కళ్ళు. పాము మీదకి వస్తే భయపడతాం కదా, అలా భయానక రసం చూపించిందట. అంటే అమ్మ పాములకు భయపడిందండి అని మళ్ళీ అనొచ్చు. ఆస్వాదించని పాములు భయపడడం కాదు, అభినయం అంటారు దాన్ని అని. ఇది ఎలాంటిదంటే చిన్నపిల్లాడు కర్ర పట్టుకొచ్చి అమ్మ కొత్తెత్తా అంటాడు వచ్చి, అప్పుడు నమ్మ భయపడుతుంది. నిజంగా వాడు కొట్టేదా భయమా, కానీ అదొక సరదా. అలాగే పిల్లలు లాంటి పాములు మధ్య మధ్యలో అమ్మ వైపు చూసి బుస్ అనగానే అలా చూపిస్తుంది ఇక్కడ. హరాహిభ్యో భీతా. మరి వీరరసం. వీరరసం అంటే అర్థం ఒకరిపై విజయం సాధించినప్పుడు వీరరసం చూపించాలి. అమ్మ యొక్క కళ్ళు ఒకటి దాన్ని ఓడిస్తేనే కదా వీరరసం. దేన్ని ఓడించాయి అంటే సరసిరుహ సౌభాగ్య జయిని. పద్మాల యొక్క సౌభాగ్యాన్ని ఓడించి పద్మాల పట్ల వీరరసాన్ని చూపించాయి అన్నారు ఇక్కడ. ఇప్పటి వరకు 6 అయ్యాయి. 7వది హాస్యరసం. హాస్యం ఎవరు పెడితే వారి దగ్గర ఎలా పెడితే అలాగా నవ్వరు. స్నేహితులతో చెరికత్తెలతోనే హాస్యం. అందుకే అమ్మకు చుట్టూ సఖీజనం ఉన్నారు. ఆ సఖీజనంతో హాస్యం చేస్తూ నవ్వుతుంది ఆవిడ. సఖీషు స్మేరాతే. చెలికత్తెల దగ్గర హాస్యరసం చూపించింది. ఇలా 7 రసాలు 7గురు పట్ల చూపించావు. భక్తుడైన నా పట్ల కరుణరసం చూపిస్తున్న కన్నులకు నమస్కారము. అంటే భక్తుల పట్ల కరుణరసం అనలేదు, ఇక్కడ ప్రతిదీ ఇతరుల పట్ల అని చూపించారు. ఇక్కడికి వచ్చేటప్పటికి మయి, నా పట్ల కరుణరసం చూపిస్తున్న కన్నులకు నమస్కారము అన్నారు. నా పట్ల అంటే శంకరులు ఏ స్థానంలో కూర్చున్నారు? అక్కడ భక్తుడి స్థానంలో కూర్చున్నారు. భక్తుల పట్ల కరుణ రసం చూపిస్తున్నది అనలేదు. మరి నువ్వెవడివి అని అడుగుతుంది ఆవిడ. నా పట్ల కరుణను చూపిస్తున్నావు అన్నాడు. శివుడి పట్ల శృంగారం, సకుల పట్ల హాస్యం, మరొకరి పట్ల బీభత్సం, మరొక పట్ల వీరం. అవి వారి పట్ల. నా దగ్గర నీ కళ్ళు ఎప్పుడు ఎలా కనబడతాయంటే కరుణరసం. నేను చూస్తే నాకు కనబడేది కరుణరసం మాత్రమే. మయి వితర దృష్టి సకరుణాం. అలాంటి కరుణని వెదజల్లే కన్నులు. ఆ కరుణని వెదజల్లమ్మా ఆ కళ్ళ నుండి అని ప్రార్థిస్తున్నారు. ఎంత ఆర్ద్రత చూపించారు ఇక్కడ. భక్తుల పట్ల ఎప్పుడు కరుణని వర్షిస్తుంది కనుక భక్తుడు అమ్మ కళ్ళని ధ్యానిస్తే అరుణాం కరుణాతరంగితాక్షీం అని తీరుతాడండి. ఆ కళ్ళలోంచి కరుణ తరంగితం అవుతుంది. తరంగితం అంటే ఆగి ఆగి రావడం కాకుండా వెంట వెంటనే వస్తుంది. తరంగం వెంబడి తరంగం వచ్చినట్లుగా ఆ కరుణ అలా అలా వస్తుంది. ఇక్కడ పౌనఃపుణ్యం అంటారు దాన్ని. మరలా వస్తుంది ఆ కరుణ. అలాంటి కరుణామయ నేత్రములు అన్నారు. ఎన్ని రసాలు ఇవి? 8 రసాలండి. ఇక్కడ శృంగారం మొదలు కరుణ రసం వరకు. మీరు అలంకార శాస్త్రంలో శృంగార రసం తర్వాత కరుణ చెప్పారా, హాస్యం చెప్పారా అక్కడ వెతుక్కోండి. కానీ ఇక్కడ మాత్రం గురువుగారు ఇచ్చిన వరస అద్భుతం అమ్మవారి కనులకు. అయితే అలంకార శాస్త్రాలకి వీటికి ప్రధాన గ్రంథం, సంగీతానికి కూడా ప్రధానం భరతనాట్య శాస్త్రం అండి. నాట్యం దగ్గర సాహిత్యము, సంగీతము, నృత్యం అన్నీ కలిసిపోతాయి. అందుకే నృత్యం పూర్ణకళ అంటారు. అందుకే సంగీతం గురించి కానీ సాహిత్యం గురించి కానీ మంచి విషయాలు మనకి భరతనాట్య శాస్త్రంలో లభిస్తాయి. భరతుడు నాట్యశాస్త్రంలో 8 రసాలు చెప్పాడు, నవరసాలు చెప్పలేదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే అనేక మంది ఆలంకారికులు 8 రసాల గురించే చెప్పారు. తర్వాత శాంతరసం అనే దాన్ని చూపించారు. తర్వాత చర్చ చేసిన వాళ్ళు ఉన్నారు, రసశాస్త్రం మీద మాట్లాడిన వాళ్ళు. శాంతం రసం ఎలా అవుతుంది అన్నారు. ఎందుకంటే శాంతం అనేది ఒకానొక మౌన తాదాత్మ్య స్థితిలో పొందేది. అది నువ్వు ఎలా అభినయిస్తావు అన్నారు. కానీ అభినయాదులతో దీనితో చూపించిన వాళ్ళు తర్వాత వారి వారి అన్వయాలు చాలా చేశారు. ఆ మాటకు వస్తే భక్తి రసం అనే మాట అంటూ ఉంటాం మనం. భక్తి రసమే కాదు, భక్తి భావం. భక్తి భావం వల్ల కలిగే రసం పేరు శాంతరసం అన్నారు. అది వేరే విషయం ఇక్కడ. కనుక ఈ రస సిద్ధాంతం చర్చలు వ్యవహారంలో ఒకలా ఉంటాయి, శాస్త్రంలో చాలా లోతులు ఉంటాయి. ఇప్పుడు నేను గురువుగారు ఇక్కడ శాంతరసం చెప్పలేదు కదా, 8 చెప్పారు కదా అంటే శాంతం నువ్వు అభినయించే రసం కాదు, నీ కళ్ళ నుంచి వచ్చేటటువంటి రసం కాదు. ఎందుకంటే ఇంతవరకు కళ్ళ నుంచి వర్ణించినవి కొన్ని సహజమైనవి. శివే శృంగారార్ద్ర, భక్తులు యందు కరుణ సహజం, కొన్నిటి యందు అభినయం. పైగా వాళ్ళు వచ్చినప్పుడు ఈ భావం మారుతుంది, వీళ్ళు వచ్చినప్పుడు ఈ భావం మారుతుంది. శివుడు కనబడినప్పుడు ఒక భావం, భక్తుడు కనబడి మరొక భావం మారుతుంది కదా. ఇవన్నీ మారే కళలు. శాంతం మారదు. శాంతం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.
శాంతం నీ స్వరూపమమ్మా అన్నారు. అది ఇక్కడ శాంతం అమ్మ స్వరూపము, అది ప్రకటించే రసం కాదు, అది తెలుసుకోవాలి. అందుకే భగవంతుడు శాంత స్వరూపుడు. ఆయన లోకాన్ని రక్షించేటప్పుడు నృసింహుడై ఉగ్రం చూపించవచ్చు, కృష్ణుడై కరుణ చూపించవచ్చు, నవ్వచ్చు, గోపకాంతలతో గోపికలతో తిరుగుతూ గోప బాలకులతో నవ్వవచ్చు, అప్పుడు ఆశ్చర్యం చూపిస్తాడు. కానీ అసలు స్వరూపం ఏమిటి? శాంతం. భగవంతుడు అసలు స్వరూపం శాంతం. అందుకే శాంతాకారం భుజగశయనం అన్నాం ఆయన్ని. పోనీ ఈయన గారిని ఏమన్నామంటే శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్తం త్రినేత్రం. ఇందులో ఒక రహస్యం ఉన్నది. కనులు విచ్చుకొని కనులు మూసుకున్నట్లే అమ్మవారికి కనులు విచ్చు కనులు మూసే శక్తి అని పేరు. దాన్ని ఈక్షత్యాత్మికా శక్తి అంటారు. ఆ ఈక్షత్యాత్మికా శక్తే స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ అని ఉపనిషత్తు చెప్తుంది. ఇక్కడ ఇది కొంచెం రసజ్ఞులైన శ్రోతలు ఉన్నారు కనుక కొంచెం లోతుకెడుతున్నాను. స ఐక్షత బహుశ్యాం ప్రజాయేయ ఉపనిషత్తులు ఉంటుంది. అంటే ఐక్షత అంటే చూశాడు, ఈక్షించాడు. ఎవరు? సహా అంటే బ్రహ్మము పరమాత్మ ఈక్షించాడు. ఈక్షించి సృష్టిని చేయాలనుకున్నాడు. అంటే కళ్ళు తెరుచుకోవడమే సంకల్పం, అది అర్థం. అంటే సంకల్పించుకుంటేనే కళ్ళు తెరుస్తాం, లేకపోతే నిద్రపోతాం. పొద్దునుంచి కళ్ళు తెరిచామంటే ఎన్ని పనులు చేయబోతున్నా చేయడానికి రెడీ అయ్యమని అర్థం. అందుకే సృష్టి చేయాలనుకున్నప్పుడు కళ్ళు తెరిచాడు, అంతవరకు శయనించాడు ఆయన. ఈ రహస్యం తీసుకుని లోక రక్షైకారంభకు అని వర్ణిస్తూ శ్రీ కైవల్య పదంబు చేరుటకుని చింతించదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంభ్రంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్ అన్నాడు పోతన మహాకవి. సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ఈరోజు విఘ్నేశ్వర స్వామిని ప్రత్యేకంగా కొలిచేటువంటి దివ్య సుదినం. సంకష్టహర చతుర్థి. సంకటములను తొలగించి అభీష్ట సిద్ధిని ప్రసాదించి అభీష్ట వరప్రదాయకుడుగా స్వామి మన్ని కరుణిస్తాడన్నమాట. గణపతి స్థితిపతిగా, నిధిపతిగా, ప్రియపతిగా మన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామికి చేసేటువంటి హోమాలు లక్ష్మీ గణపతి హోమం, ఈ యొక్క సంకటహర చతుర్థి నాడు కూడాను నిర్వహించినట్లయితే, లేక గణేశ హోమాన్ని సంకటహర చతుర్థి సందర్భంగా సాయం సంధ్యా సమయంలో నిర్వర్తించి చంద్రునికి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే మన జీవన గమనంలో సంభవించేటువంటి అనేక ఒడిదుడుకుల నుంచి మనం బయలుపడి అభివృద్ధి పదంలోకి పయనించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అంటోంది శాస్త్రం. అటుకులు హోమంలో వినియోగించాలి. అలాగే మోదకాలు కూడాను హోమంలో వినియోగించవచ్చు. స్వాహా మంత్రంతో ఆ యొక్క హోమతత్వాన్ని ఓం గం గణపతయే నమః అనే మంత్రానుష్ఠానాన్ని, శ్రీం హ్రీం క్లీం ఓం గ్లం గమణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహ అనేటువంటి విశిష్టకరమైనటువంటి మంత్రాలను పఠిస్తూ హోమాన్ని నిర్వహించటం వెనకాల మనకు అద్వితీయమైనటువంటి గణపతి అనుగ్రహం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది. గణపతి యొక్క దేదీప్యవంతమైనటువంటి లక్షణాల్ని మనం అవగాహన చేసుకొని, నిన్ను నమ్మిన వారికెన్నడూ నాశనం అంటూ ఉండదు, నీవు అనుక్షణం కంటికి రెప్పలా కాపాడేటువంటి దైవానివి అని మనస్ఫూర్తిగా స్వామి ఎదుట గుంజిళ్ళు తీస్తే
చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితం కలిగిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:19. తిథి తదియ మధ్యాహ్నం 1:16 వరకు. నక్షత్రం అనురాధ పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 7:38 నుంచి 9:25 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:42 నుంచి 12:32 వరకు. అమృతకాలం సాయంకాలం 6:20 నుంచి 8:06 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 5:20. నేటి విశేషం బుధవారం. అలాగే సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి కావడం వల్ల మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి. రాత్రి వేళ మనం ఆ గణపతిని పూజ చేసుకోవడం, అటు తర్వాత చంద్రుడిని పూజ చేసుకోవడం ద్వారా అపప్రథలు అంటే మన మీద ఉండేటువంటి నీలాపనిందలు అంటారు, అపనిందలు తొలగిపోతాయి. అలాగే ఈరోజు వ్యతిపాత ఉన్నందువలన సాయంకాలం 4 తర్వాత మనం చేసేటువంటి దానాలు విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. 4 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు అన్నమాట. ఆ సమయంలో ఒక గురువింద గింజంత ఎత్తు అంటే 250 మిల్లీగ్రాములు బంగారం కనుక దానం చేసినట్లయితే మేరు పర్వతంతో సమానమైన బంగారాన్ని దానం చేసినంత గొప్ప ఫలితం వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. నదీ స్నానం చాలా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. గోదావరి స్నానం చేసినా, గంగా స్నానం చేసినా కూడా ఆయన అనుగ్రహిస్తాడు. 1,000,000 తరాలు తరిస్తాయి, అంత గొప్ప విశేషం అన్నమాట నేటి ఆణిముత్యాలు. జీవితం శాశ్వతం కాదు, డబ్బు శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది ఒక్క మంచితనం మాత్రమే. అద్దం ముందు నిలబడి తను విభూతి రేఖలు పెట్టుకుని, తను బొట్టు పెట్టుకుని, తను లాల్చీ వేసుకుని, పంచె కట్టుకుని, నిలువుటద్దం ముందు నించుని ఒకసారి నేను విభూతి సరిగ్గా పెట్టుకున్నానా, బొట్టు బాగా పెట్టుకున్నానా అని తనని చూసుకుని తాను బాగా కట్టుకున్నాను అని ఎలా మురిసిపోతాడో అలా అచ్చు చిన్నతనంలో తను ఎలా ఉంటాడో అటువంటి ప్రతిబింబం ఒకటి అద్దం ముందు నించుంటే కనపడినట్టు మళ్ళీ చిన్న దశరథుడు వచ్చి నించున్నాడా అన్నట్టు అనిపించింది తండ్రికి. ఎంత మురిసిపోయాడోట ఆ రాముణ్ణి చూసుకుని. అది తండ్రి హృదయం అంటే. సంతోషంగా కైకేయి మందిరానికి వెళ్ళాడు. ఎంతో ఆనందంగా చెప్దామనుకున్నాడు. కోపగృహంలో ప్రవేశించుంది. వెళ్ళాడు. ఏమిటి ఇలా పడుకున్నావు? మహారాజుని నీకేం కావాలి చెప్పు, ఏదైనా ఇస్తానన్నాడు. 2 వరాలు హఠం చేసింది. ఆశ్చర్యపోయాడు, ఏమిటి ఇంత హఠం చేస్తోందని. ఇస్తాను, ఏం కావాలన్నాడు. 9 వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపసః అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేన భరతోమభిషిచ్యతాం. అయోధ్యకాండ.
దశరథ, యుద్ధంలో ఒకానొకప్పుడు నువ్వు నాకు ఇచ్చినటువంటి 2 వరాలున్నాయి. ఏ ముహూర్తానికి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తానని సంకల్పం చేశావో అదే ముహూర్తానికి భరతుడికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి. రామచంద్రమూర్తి కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా కురుల మీద జిల్లేడు పాలు పోసుకుని సిగ కట్టుకుని దండకారణ్యం పట్టుకుని 14 సంవత్సరముల పాటు అరణ్యవాసం చెయ్యాలి. ఇవి నా 2 వరాలు, ఇస్తావా ఇవ్వాలి. వెంటనే కింద పడి మూర్ఛపోయాడంతే మహానుభావుడు. ఇంత గొప్పవాడు, ఇంతటి ధీరోదాత్తుడు కుర్చీలో కూర్చోలేదు, కింద పడిపోయాడంతే మూర్ఛపడి. ఆ రాముణ్ణి వదిలి ఉండలేకపోయాడు. మీరు అయోధ్యకాండ చదివితే కన్నుల నీరు సుళ్ళు తిరుగుతాయి. ఆ కొడుకు మీద వ్యామోహంతో, ఆ కొడుకు మీద ప్రేమతో ఎంతకి దిగజారిపోయాడంటే ఆఖరికి 2 చేతులు జోడించి నమస్కరించి తన భార్య కైకమ్మతో అన్నాడు, అంజలింకూర్మికైకే ఈ పాదౌతే స్పృశామితే అన్నాడు. పెద్దవాణ్ణి అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను, ఉన్నంతకాలం ఉండను కైక, కొడుక్కి పట్టాభిషేకం చేసుకుని తిరుగుతుండగా చూడని చచ్చిపోతాను, విధవ అయిపోతావు, విధవా రాజ్యం నడుస్తుంది, నా మాట నమ్ము, వద్దు, నేను ఆఖరికి చెయ్యకూడని పని చేస్తున్నాను, 2 చేతులెత్తి నమస్కరించి నీ పాదములు ముట్టుకుని నీ కాళ్ళ మీద నా తల పెడుతున్నాను, నన్ను అనుగ్రహించమని కింద పడి తన తల కైకే ఈ పాదముల మీద పెట్టాడు కొడుకు కోసం. తండ్రి అంటే అలా ఉంటుంది. తనకిష్టమైన పదార్థమైన కొడుకు జ్ఞాపకానికి వస్తే పాపం వాడు తినలేదని తండ్రి తినడం. తండ్రి నలుగుడు 2 బయట పడితే భార్య బెంగ పెట్టుకుంటుందని బయట పడడం. ఏమిటో ఇన్ని ఉపన్యాసాలు చెప్పాను, ఇంకా వ్యామోహం ఏమిటి, వదిలే అంటాడు తప్ప, కొడుకు లేడు పక్కన, వాడు ఇష్టపడతాడు ఆ పదార్థం, వాడు తినకుండా ఎలా తింటాను అని తినడం కూడా మానేస్తాడు. బలవంతంగా కాదు, స్వచ్ఛందంగా, ప్రేమ చేత. ఆ కొడుకు పేరు చెప్తే ఆనందంతో కన్నుల నీరు చిప్పిల్లుతుంది. ఏ తండ్రి అయినా అంతే. లోకంలో ఏ తండ్రి అయినా తన కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క అభ్యున్నతి కొరకు అంత తాపత్రయపడతాడు. ఇంత ప్రాధేయపడ్డాడు. ఆఖరికి తెల్లవారిపోయింది. రానే వచ్చారు దూతలు, వచ్చి రామచంద్రమూర్తి వచ్చారు అన్నారు. కబురు చేసింది రాముణ్ణి పిలిపించమని. ఆశ్చర్యపోయాడు రాముడు. అమ్మా, ఎందుకమ్మా నాన్నగారు అలా ఉన్నారు, నేను ఎప్పుడూ చూడలేదు అలా నాన్నగారిని అన్నాడు. కైకమ్మంది, నేను రాత్రి 2 వరాలు అడిగాను, నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాలి, నీ తమ్ముడు భరతుడికి ఇదే ముహూర్తానికి పట్టాభిషేకం జరగాలి. ఆయన ముఖంలో కించిత్ వివర్ణం కూడా లేదు. ఆయన అలాగే నిలబడన్నాడు, అమ్మా నహమర్థ పరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. నా వైపు తలెత్తి చూడలేదు. నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా అమ్మా, నాన్నగారి మనసు కుందిందా అని అడిగారు. వలవల ఏడ్చాడు పాపం ఆ దశరథ మహారాజు. కైకమ్మంది, ఏమీ లేదయా, నువ్వు వెళ్ళవేమోనని బెంగ పెట్టుకున్నాడు మీ నాన్న, నువ్వు వెడితే తప్ప స్నానం చేయను, అన్నం ముట్టనన్నాడు, తొందరగా వెళ్ళిపోవంది. అమ్మా ఇప్పుడే వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు. అక్కడ యాగ సంభారానికి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు. అది రాముడు అంటే. తండ్రి మాట అంటే అంత గౌరవం. నిజంగా రాముడికి రాజ్యమే కావాలి అంటే దశరథ మహారాజు గారే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే పిలిచి ఒక మాట అన్నాడు, రామ, అసలు ఈ రాజ్యమంతా నీదే, నాది కాదు, నేనెవరిని, పెద్ద కొడుకుని కాదు అని చెప్పి రాజ్యం పట్టుకెళ్ళి చిన్న కొడుక్కి ఇవ్వాలి అంటే, నువ్వు ధర్మాత్ముడివి కాకపోతే, నీ ప్రవర్తన యందు దోషం ఉంటే నేను నిన్ను తప్పించి రాజ్యం ఇవ్వాలి. కానీ నీదే రాజ్యం. కానీ నన్ను ఈ కైకేయి నిగ్రహించింది రాత్రి 2 వరాల పేరు చెప్పి. ఆ నిగ్రహించడం వల్ల నాకు తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అందుకని రాజ్యం భరతుడికి ఇస్తానన్నాను. నువ్వు నాకొక్క ఉపకారం చేసి పెడతావా అన్నాడు. చెప్పండి నాన్నగారు, ఏం చెయ్యాలి అన్నాడు. అయోధ్యాయాత్వమేవాద్య భవరాజా నిగృహ్యమాం అన్నాడు. అసలు ఈ రాజ్యము నీదేగా. రాత్రి నేను కైకమ్మకి మాట ఇచ్చాను, రాముణ్ణి పంపించేస్తాను అరణ్యవాసానికని, భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నాను. నేను ఇచ్చేశానుగా వరాలు. ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు క్షత్రియుడివి, వీరాధివీరుడివి, కండలు తిరిగినటువంటి యోధుడివి, నేను వృద్ధుణ్ణి, పెద్దవాణ్ణి అయిపోయాను. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, పెద్ద కొడుక్కి దక్కవలసిన రాజ్యాన్ని చిన్న కొడుక్కి ఇవ్వడానికి నువ్వెవడవరా నాన్నా అని నన్ను పట్టి ఖైదులో పడాయి. నేను ఇచ్చిన మాట ఇచ్చేశానుగా, రాజ్యం నువ్వు తీసేసుకో, నన్ను కారాగారంలో పెట్టు,
నువ్వు కారాగారం ముందు నుంచి తిరుగుతుండు, నేను నిన్ను చూసుకుంటూ బతికేస్తాను రామా, నువ్వు వెళ్ళిపోతే చచ్చిపోతాను, ఉండలేను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నాయనాలే, దుఃఖిస్తున్న మీ ముత్తవ్వ అయిన కుంతీదేవిని చూడు. ఆమె నీకోసమే బాధపడుతోంది. దీనురాలై శోక సముద్రంలో మునిగిపోయి ఉంది. ఆమెను చూడు. అలాగే పూజ్యురాలైన ద్రౌపదిని చూడు. మీ నాయనమ్మ సుభద్రను చూడు. దుఃఖిస్తున్న నన్ను చూడు. నాయనాలే, జగన్నాథుడు బుద్ధిమంతుడైన శ్రీకృష్ణుడు ముఖాన్ని చూడు. నీ తండ్రి ముఖం అచ్చంగా ఇలాగే ఉండేది అని ఇలా ఏడుస్తూ మళ్ళీ పడిపోయినటువంటి ఉత్తరను చూసి అక్కడ స్త్రీలందరూ పైకి లేవదీశారు. ఉత్తర పైకి లేచింది. నేల మీద కూర్చొనే కృష్ణుడికి నమస్కారం చేసింది. తర్వాత శ్రీకృష్ణుడు ఉత్తర దుఃఖాన్ని చూశాడు. అంతఃపురంలోని స్త్రీల బాధలను అర్థం చేసుకున్నాడు. అనంతరం ఆచమనం చేసి బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాడు. మృతబాలుడిని బతికిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. సర్వ జగత్తుకు వినిపించేలాగా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఓ పుత్రి ఉత్తర, నేను ఎప్పుడూ అసత్యం చెప్పను. నేను చేసిన ప్రతిజ్ఞ తప్పకుండా నిజమవుతుంది. ఈ శరీరధారులందరూ చూస్తూ ఉండగానే ఇప్పుడే నేను ఆ బాలుడిని బ్రతికిస్తాను. నేను ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆటలలో కూడా అబద్ధం చెప్పలేదు. యుద్ధంలో ఎప్పుడూ వెనక్కు తిరగలేదు. ఈ శక్తి ప్రభావం వల్ల ఈ బాలుడు జీవించుగాక. యతామే దయితో ధర్మక బ్రాహ్మణశ్చ విశేషతః బ్రాహ్మణశ్చ విశేషతః అభిమన్యో సుతో జాతః అభిమన్యో సుతో జాతః మృతో జీవత్వయం తథా మృతో జీవత్వయం తథా మృతో జీవత్వయం తథా. నాకు ధర్మము విప్రులు విశేషంగా ఇష్టమైనవి అయినట్లయితే పుడుతూనే మరణించిన అభిమన్యు పుత్రుడు జీవించుగాక. నేనెప్పుడూ కూడా అర్జునుడితో పోట్లాడినట్లు గుర్తులేదు కనుక ఈ సత్యం ప్రభావంతో ఆ మృతబాలుడు జీవించుగాక. యథా సత్యం చ ధర్మశ్చ యథా సత్యం చ ధర్మశ్చ మయి నిత్యం ప్రతిష్ఠితౌ మయి నిత్యం ప్రతిష్ఠితౌ తథామృత శిశురయం తథామృత శిశురయం జీవత దభిమన్యుజః జీవత దభిమన్యుజః దభిమన్యుజః. సత్యం ధర్మం అనేవి ఎప్పుడూ నాలో స్థిరంగా ఉండే అభిమన్యు కుమారుడు మృత శిశువు జీవించుగాక. కంసుడిని కేశిని నేను ధర్మ ప్రకారంగానే చంపి ఉంటే ఆ సత్యంతో ఈ బాలుడు జీవించుగాక అని పరమాత్మ అనగానే మృత బాలుడితో కదలిక వచ్చింది. బాలుడు నెమ్మదిగా కదిలాడు. మెల్లమెల్లగా తన అవయవాలు కదిలించాడు. అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 70వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు: ఓ జనమేజయ, శ్రీకృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని శాంతింపజేయగానే అప్పుడే పురుటిల్లు నీ తండ్రి తేజస్సుతో వెలిగిపోయింది. అప్పుడు బాలకులను సంహరించే సమస్త రాక్షసులు, శిశువును పీడించే బాలగ్రహాలు ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోయారు. ఓ కేశవ, బాగు అని ఆకాశంలో నుంచి ఒక దివ్య వాక్కు వినిపించింది. జ్వలించే ఆ బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుణ్ణి చేరి
కలిసిపోయింది. అప్పుడు మీ తండ్రి మళ్ళీ జీవించాడు. తర్వాత ఆ బాలుడు బలంగా ఎంతో ఉత్సాహంతో కాళ్ళు చేతులు కదిలించాడు. ఓ రాజా, ఈ అద్భుతమైన ఘటనను చూసి అప్పుడు భరతవంశీయులైన స్త్రీలందరూ కూడా ఎంతో ఆనందించారు. శ్రీకృష్ణుడి ఆజ్ఞానుసారం వారు విప్రుల చేత మంగళ కార్యాలు చేయించారు కూడా. స్త్రీలందరూ ఎంతో సంతోషిస్తూ శ్రీకృష్ణుని స్తుతించారు. భరతవంశంలోని కుంతి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర ఇంకా ఇతర స్త్రీలందరూ మనస్సులతో ఎంతో ఆనందించారు. అందరూ శ్రీకృష్ణుని స్తుతించారు. మొత్తం ఇక్కడ ఉండే దుఃఖమంతా మరిచిపోయారు ఈ ఒక దెబ్బతో. ఇంతవరకు మామూలుగా అయ్యో అని ఏడ్చేవాళ్ళు, అది పోయింది ఇప్పుడు ఈ బాలుడు బతకడంతో. అప్పుడు ఉత్తర ఆనందంతో పైకి లేచి శ్రీకృష్ణుడికి నమస్కారం చేసింది. శ్రీకృష్ణుడు సంతోషిస్తూ అనేక రత్నాలను ఇచ్చాడు. ఇతర యాదవులు ఎన్నో బహుమతులు ఇచ్చారు. తర్వాత సత్యవాక్కు గల శ్రీకృష్ణుడు నీ తండ్రికి ఇలా పేరు పెట్టాడు. కౌరవ వంశం క్షీణిస్తుంటే ఈ అభిమన్యు కుమారుడు పుట్టడం వల్ల ఈ పిల్లవాడికి పరీక్షిత్తు అనే పేరు కలుగుతుంది అన్నాడు. తర్వాత నీ తండ్రి కాలానుగుణంగా పెరగసాగాడు. ప్రజలందరికీ ఆనందాన్ని కలిగించాడు. ఓ జనమేజయ, నీ తండ్రి పుట్టి 1 నెల గడిచింది. అప్పుడు పాండవులు సమృద్ధిగా రత్నాలు తీసుకొని రాబోతున్నారు. వారు నగరానికి వచ్చారని తెలియగానే యాదవులందరూ వారికి ఎదురు వెళ్ళారు. రాజపురుషులు హస్తినాపురాన్ని అనేక పూలమాలతోనూ రంగురంగుల జెండాలతో నానావిధ ధ్వజాలతోనూ అలంకరించారు. ఓ జనమేజయ, నగర ప్రజలు తమ తమ ఇళ్లను చక్కగా అలంకరించుకున్నారు. పాండవులకు సంతోషం కలగాలని విదురుడు దేవాలయాలలో దేవతలందరికీ వివిధ పూజలు చేయమని పురోహితులను ఆజ్ఞాపించాడు. సేవకులందరూ అక్కడికి రాజవీధులను అన్నిటినీ చక్కగా పూలలతో అలంకరించారు. ఈ ఘటన జరిగేటప్పుడు వీళ్ళు లేరు. ఆ యజ్ఞానికి ధనాన్ని తీసుకురావడానికి వెళ్ళారు కదా, అందుకని. ఇది ఉండింటే వేరే కథ ఏదేమో తెలీదు. నర్తకులు నృత్యాలు చేశారు, గాయకులు గానం చేశారు. ఇలా హస్తినాపురంలో సముద్రఘోషలాగా పెద్ద కలకలం ఏర్పడింది. అన్ని చోట్ల అధికారులందరూ ఈ రోజున దేశమంతటా ఉత్సవాలు జరపాలి. ఆ ఉత్సవాలలో ప్రజలందరూ రత్నభూషణాలు, ఉత్తమ అలంకారాలు ధరించి పాల్గొనాలి అని చాటించారు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 2 సంతోషాలు, వీళ్ళు రావటము ధనముతో, ఇక్కడ పరీక్షితుడు బతకటం. 71వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెప్తున్నాడు, జనమేజయ, పాండవులు హిమాలయ పర్వతం వద్ద ఉన్న ధనాన్ని తీసుకొని హస్తినాపురానికి దగ్గరగా వచ్చారని శ్రీకృష్ణుడు విన్నాడు. వెంటనే అమాత్యులు మిత్రులతో కలిసి పాండవుల వద్దకు వెళ్ళాడు. అలా అందరూ పద్ధతి ప్రకారం పాండవులను చూడాలని ఎదురు వెళ్ళారు. పాండవులు కూడా ధర్మానుసారంగా యాదవులను కలిశారు. తర్వాత వారితో పాటు హస్తినాపురంలో ప్రవేశించారు. తర్వాత అందరూ కలిసి ధృతరాష్ట్ర మహారాజు వద్దకు సంతోషంగా వెళ్ళారు. తమ పేర్లు చెప్పుకుంటూ ఆయన పాదాలు తాకి నమస్కారం చేశారు. ఆ తర్వాత విచిత్రమైన పరమ అద్భుతమైన మీ తండ్రి జన్మ వృత్తాంతాన్ని పాండవులు విన్నారు. శ్రీకృష్ణుడు చేసిన అద్భుతాన్ని విని ఎంతో సంతోషించారు. మనసారా శ్రీకృష్ణుని పూజించారు. తర్వాత కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు వ్యాస మహర్షి హస్తినాపురానికి వచ్చాడు. అప్పుడు కురువంశీయులు ఆయనను చక్కగా పూజించారు. పాండవులు యాదవ వీరులతో ఆ మహర్షిని సేవిస్తూ కూర్చున్నారు. అప్పుడు అనేక విషయాలు మాట్లాడటం జరిగింది. తర్వాత ధర్మరాజు వ్యాస మహర్షితో ఇలా అన్నాడు, ఓ మహాత్మా, మీ అనుగ్రహం వల్లనే మేము ఈ రత్నాలను తెచ్చాం. దీనినంతా అశ్వమేధ మహాయజ్ఞంలో ఉపయోగించాలని అనుకుంటున్నారు. రత్నాలంటే కేవలం రత్నాలు కాదు, బంగారు, వెండి, లోహాలతో చేరింది కూడా రత్నాలే. కనుక ఆ యాగం చేయటానికి మీ అనుమతిని కోరుతున్నాను. మేమందరము మీకు శ్రీకృష్ణుడికి వశలమైపోయి ఉన్నాం.
మేము మీ మాట పాటిస్తామన్నాడు. ఆ మాటలు విని వ్యాస మహర్షి ఇలా అన్నాడు, రాజా, నేను అనుమతిస్తున్నాను. సమృద్ధిగా గల దక్షిణలతో అశ్వమేధ యాగాన్ని చక్కగా చెయ్యి. అశ్వమేధ యాగం సర్వపాపాలను పోగొడుతుంది, పవిత్రం చేస్తుంది. ఆ యజ్ఞాన్ని నువ్వు చేస్తే సర్వపాప విముక్తుడి అవుతావు, ఇందులో ఎలాంటి సందేహము లేదు అన్నాడు. తర్వాత ధర్మరాజు యాగం చేయాలని నిశ్చయించుకున్నాడు. వ్యాస మహర్షి నుండి అన్ని విషయాలలోనూ అనుమతి తీసుకున్నాడు. తర్వాత శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, ఓ కృష్ణ, ఇక్కడ నువ్వు చెప్పిందంతా నేను చేయాలని అనుకుంటున్నాను. నువ్వు యదునందన, నీ ప్రభావంతో ఈ భోగాలను సంపాదించాము, వాటినే మేము అనుభవిస్తున్నాం. నిజానికి నువ్వే పరాక్రమంతోనూ మేధా సంపదతోనూ ఈ భూమిని జయించావు. నీవే మాకు పరమాచార్యుడివి కనుక నువ్వే యజ్ఞదీక్షను తీసుకొని యజ్ఞం చెయ్యి. నువ్వు యజ్ఞం చేస్తే నేను పాపం లేనివాడిని అవుతాను. త్వం హి యజ్ఞోక్షర సర్వక, త్వం హి యజ్ఞోక్షర సర్వక, త్వం ధర్మస్వం ప్రజాపతి, త్వం ధర్మస్వం ప్రజాపతి, త్వం గతి సర్వభూతానాం, త్వం గతి సర్వభూతానాం ఇతి మే నిశ్చిత మతి, ఇతి మే నిశ్చిత మతి. నువ్వే యజ్ఞం, నువ్వే అక్షరుడువు, నువ్వే సమస్తవు, నువ్వే ధర్మం, నువ్వే ప్రజాపతివి, నువ్వే సర్వప్రాణులకు దిక్కు. ఇదే నా దృఢమైన మనోనిశ్చయం అన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, ఇప్పుడు నువ్వే ఈ సమస్తానికి దిక్కు అని నా అభిప్రాయం. నువ్వే ఆజ్ఞాపించవలసిన వాడివి కనుక ఓ రాజా, నువ్వొక్కడివే సమస్త కురువీరుల్లోనూ ధర్మంతో విరాజిల్లుతున్నావు. మేమందరము నీకు అనుచరులం, సహాయం చేసేవారం కనుక నువ్వే మాకు రాజువు, గురువువు. ఇదే మా ఉద్దేశం కనుక ఓ రాజా, నేను అనుమతిస్తున్నాను. నువ్వు అశ్వమేధ యాగం చెయ్యి. నువ్వే ఈ యాగఫలాన్ని పొందాలి. మేము ఏ ఏ పనులు చేయాలనుకొని నిర్ణయించుకున్నావో ఆ పనులు చేయటానికి మమ్మల్ని ఆజ్ఞాపించు, నియమించు. ఓ పుణ్యాత్ముడా, మహారాజువైన నువ్వు ఈ యాగం కనుక చేస్తే భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా ఈ యాగం చేసిన వారు అవుతారు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అని అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 72వ అధ్యాయం. వైశంపాయనుడు ఇలా చెబుతున్నాడు, ఓ జనమేజయ మహారాజా. తర్వాత ధర్మరాజు వ్యాస మహర్షితో ఇలా అంటున్నాడు, ఓ మహర్షి, అశ్వమేధ యాగం ఏ సమయంలో చెయ్యాలో మీకు తెలుసు. తగిన సమయంలో నన్ను యాగదీక్షితుడిని చెయ్యమని కోరుతున్నాను అన్నాడు. ఆ మాటలు విని వ్యాస మహర్షి ఇలా అన్నాడు, ఓ కుంతిపుత్ర, కంగారు పడకు. నేను, పైలుడు, యాజ్ఞవల్కుడు కూడా మొదలైన వారందరము కలిసి వస్తాము. యజ్ఞ సమయం ఆసన్నం కాగానే నీ చేత యజ్ఞాన్ని చక్కగా చేయిస్తాము. చైత్రమాసంలో నీ యజ్ఞం జరుగుతుంది కనుక యజ్ఞానికి అవసరమైన సామగ్రినంతా అప్పటి లోపలే సమకూర్చుకో. అశ్వవిద్య తెలిసిన సూతులు, విప్రులు యజ్ఞఫలం లభించడం కోసం పవిత్రమైన యాగాశ్వాన్ని పరీక్షించాలి. తర్వాత యాగాశ్వాన్ని విధి ప్రకారంగా విడిచిపెట్టాలి. అది నీ యజ్ఞం యొక్క కీర్తిని విస్తరించేలాగా చేస్తూ సముద్రం వరకు ఉన్న ఈ భూమినంతా చుట్టూ రావాలి అన్నాడు. ఆ మాటలను ధర్మరాజు అంగీకరించాడు. వెంటనే మహర్షి చెప్పినట్లుగా అన్ని పనులు పూర్తి చేశాడు. మహర్షి చెప్పిన వస్తువులు అన్నిటినీ సమకూర్చుకున్నాడు. అన్నీ సిద్ధంగా ఉన్నాయి అనే మాటను వ్యాస మహర్షికి చెప్పాడు. అప్పుడు వ్యాస మహర్షి ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, ఉత్తమ యోగం కలగాలి. అప్పుడు మేమందరం నీకు యాగ దీక్షను ఇస్తాం. ఈ లోపల నువ్వు యాగానికి సంబంధించిన బంగారంతో చేసిన కూర్చను అంటే తయారు చేయించు.
ఇంకా కావలసిన బంగారు వస్తువులను సిద్ధం చేయించు. శాస్త్రవిధిని బట్టి చెబుతున్నాం విను. ఈరోజే యజ్ఞాశ్వాన్ని విడిచిపెట్టు. అది క్రమంగా సమస్త భూమిని చుట్టి రావాలి. అన్ని దిక్కులా స్వేచ్ఛగా సంచరించాలి. అందుకు తగిన అన్ని ఏర్పాట్లు చేయన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అన్నాడు, ఓ బ్రహ్మర్షి, ఈ యాగాశ్వాన్ని ఎలా విడిచిపెట్టాలో చెప్పు. ఇది ఎలా భూమి అంతా తిరిగి రావాలో కూడా చెప్పు. స్వేచ్ఛగా తిరుగుతున్న ఈ యాగాశ్వాన్ని రక్షించటానికి ఎవరిని పంపించాలో అది కూడా చెప్పు అని కోరాడు. అప్పుడు వ్యాస మహర్షి ఇలా చెప్పాడు, ధర్మరాజా, అర్జునుడు ధనుర్ధారులందరికంటే శ్రేష్ఠుడు, జయశాలి, సహనం గలవాడు. అతడే ఈ యాగాశ్వాన్ని రక్షిస్తాడు. పూర్వం నివాత కవచులనే రాక్షసులను అతడే అంతం చేశాడు. కనుక అతడే ఈ భూమిని జయించటానికి తగిన సమర్థుడు. అతడి అస్త్రాలు, కవచం, ధనస్సు, అమ్ముల పొదలు దివ్యమైనవి. అతడే ఈ అశ్వం వెంట వెళతాడు. ఓ ధర్మరాజా, అర్జునుడు ధర్మ విషయంలోనూ అర్థ విషయాల్లోనూ బుద్ధిమంతుడు, నైపుణ్యం కూడా గలవాడు, అన్ని విద్యలలో ఆరితేరినవాడు. శాస్త్రానుసారంగా అతడు నీ యాగాశ్వాన్ని తిరిగేలాగా చూస్తాడు. దీనిని అర్జునుడొక్కడే సమర్థుడు. ఓ రాజా, భీమసేనుడు, నకులుడు రాజ్యాన్ని రక్షించటానికి సమర్థులు. బుద్ధిమంతుడైన సహదేవుడు మాత్రం కుటుంబ రక్షణ విషయాలను, వారి బాగోగులను చూసుకోవటానికి సమర్థుడు. అతడే బంధువుల గురించి చక్కగా పట్టించుకుంటాడు అన్నాడు. ధర్మరాజు ఆ మాటలు విని వ్యాస మహర్షి చెప్పినట్లుగా అన్ని పనులు చక్కగా చేశాడు. అర్జునుడిని పిలిచి ఇలా ఆజ్ఞాపించాడు, ఓ అర్జున, ఈ యాగాశ్వాన్ని రక్షించు. దీన్ని నువ్వు తప్ప మరొకరు మానవుడు రక్షించలేడు. కనుక ఓ మహాబాహు, నిన్ను ఎదిరించే రాజుల్లో వీలైనంత వరకు యుద్ధం చేయకుండా చూసుకో. సానుకూలంగా మాటలతోనే అయ్యేలాగా చూసుకో. ఓ అర్జున, నువ్వు రాజులందరికీ ఇది నా యజ్ఞము అని చెప్పు. తగిన సమయంలో వచ్చి యాగాన్ని దర్శించమని కూడా చెప్పు. ఇది నా మనవి అని కూడా చెప్పు అన్నాడు. తర్వాత ధర్మరాజు భీముణ్ణి, నకుల్ని పిలిచి మీరు నగరాన్ని రక్షించు ఉండండి అని ఆజ్ఞాపించాడు. తర్వాత ధర్మరాజు ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని సహదేవుణ్ణి పిలిచి ఇలా అన్నాడు, ఓ సహదేవ, నువ్వు కుటుంబ రక్షణ భారాన్ని స్వీకరించు, బంధువులంతా ఆదరించు, అందరినీ సంతోషపెట్టు అని ఆజ్ఞాపించాడు. ధర్మరాజు అన్నాడు వైశంపాయనుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 73వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, అశ్వమేధ యాగదీక్ష కాలం సమీపించింది. వ్యాసుడు మొదలైన ఋత్వికులు ధర్మరాజుకు యాగదీక్షను ఇచ్చారు. ధర్మరాజు యాగంలో ఆచరించే పశుబంధ కార్యాన్ని చేసి నియమాలు పాటించాడు. ఋత్విక్కులతో కలిసి శోభించాడు. తర్వాత వ్యాసమహర్షి శాస్త్రీయ విధిని పాటిస్తూ స్వయంగా అశ్వాన్ని విడిచాడు. తర్వాత యజ్ఞదీక్షకుడైనటువంటి ధర్మరాజు బంగారు మాలను, బంగారు కంఠహారాలను ధరించి అగ్నిలాగా వెలిగిపోయాడు. కృష్ణాజనం చేతిలో దండం పట్టుబట్ట ధరించి ప్రజాపతిలాగా తేజస్సుతో ప్రకాశించాడు. అలాగే ఋత్వికులందరూ చక్కని వేషాన్ని ధరించారు. అర్జునుడు ప్రజ్వలిస్తున్న అగ్నిలాగా శోభించాడు. ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం యాగాశ్వం వెంట వెళ్ళాడు. అతడు చేతి వ్రేళ్లకు ఉడుము చర్మము కవచం ధరించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.